మనం స్లైసింగ్‌లో స్టార్ట్ అండ్ ఎండ్ ఎలా వర్క్ అవుతున్నాయో చూసాం. ఇప్పుడు స్లైసింగ్‌లో థర్డ్ వాల్యూ ఇంక్లూడ్ చేద్దాం. అదే ఈ స్టెప్ కౌంట్. ఈ లిస్ట్ ఎగ్జాంపుల్ చూడండి. 10, 20, 30, 40, 50, 60, 70 ఇది ఎల్ అనే లిస్ట్‌లో ఉన్నాయి. ఎల్ ఆఫ్ 0:6:2 0 స్టార్ట్ వాల్యూ, 6 ఎండ్ వాల్యూ. బట్ 6 ఇంక్లూడ్ అవ్వదు. 6 - 1 ఇండెక్స్ 5 వరకు ఉన్న ఎలిమెంట్స్ కన్సిడర్ చేసుకుంటుంది. స్టెప్ 2 అంటే 2 స్టెప్స్ మూవ్ అవుతుంది. 0 to 1, 1 to 2. 10 నుంచి 60 వరకు ఉన్న ఎలిమెంట్స్కి స్టెప్ కౌంట్ 2 ఇచ్చాం. ఇప్పుడు మీ అవుట్పుట్ 10, 30, 50. ఎల్ ఆఫ్ : 3 ఈ కేసులో స్టెప్ కౌంట్ మాత్రమే మెన్షన్ చేసాం. స్టార్ట్ వాల్యూ 0 నుండి తీసుకుంటుంది. ఎండ్ వాల్యూ లాస్ట్ ఎలిమెంట్ వరకు కన్సిడర్ చేసుకుంటుంది. స్టెప్ కౌంట్ 3 ఇచ్చాం. స్టార్టింగ్ ఇండెక్స్ నుంచి లాస్ట్ ఇండెక్స్ వరకు 3 స్టెప్స్ మూవ్ అవుతూ వెళ్తుంది. 0th ఇండెక్స్లో ఉన్న ఎలిమెంట్ ప్రింట్ అవుతుంది. తర్వాత థర్డ్ ఇండెక్స్లో ఉన్న ఎలిమెంట్, ఆ తర్వాత 6th ఇండెక్స్లో ఉన్న ఎలిమెంట్. 10, 40, 70 మీ అవుట్పుట్. స్క్రీన్ మీద కనిపిస్తున్న దానికి అవుట్పుట్ కమెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో నెగిటివ్ ఇండెక్సింగ్ స్టెప్ కౌంట్లో ఇస్తే ఎలా ఉంటుందో చూద్దాం.